హలో అండి, నేను మీ చింతల సాయిరాం. యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశం వచ్చేసి ఉండవల్లి గుహలండి. ఈ గుహలకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉందండి. అది తెలుసుకోవాలంటే ముందు మనం వెళ్ళే దారి తెలుసుకోవాలి. ఇది విజయవాడ బస్ స్టాండ్ నుంచి 301 అమరావతి బస్ ఎక్కి అమరావతి గుడికి వెళ్ళే దారిలోనే ఉంటుందండి ఈ గుహలో. ఉండవల్లి సెంటర్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ గుహలకు చేరుకోవడానికి మాకు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ క్లోజ్ అవటం వల్ల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంటి మీదుగా ఇటు నుంచి వెళ్ళవలసి వచ్చింది. మేము చుట్టూ తిరిగి వచ్చాం. ఫైనల్గా చేరుకున్నాను ఇక్కడికి. ఈ ఉండవల్లి గుహలు అనేది మొత్తం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయండి. ఈ గుహల గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇప్పుడు మీకు షేర్ చేయబోతున్నాను. ఇది ఎలా అంటే ఇక్కడ పిల్లలకి వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, పెద్దలకు వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది 4 ఫ్లోర్స్గా కట్టారండి. అంటే ఈ గుహలు అనేది 4 అంతస్తులుగా నిర్మించారు. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాల్లో నిర్మాణం జరిగిందంటండి. ఈ ఉండవల్లి గుహలు 16వ శతాబ్దం వరకు రాజులు పోషణలో ఉన్నాయంటండి. అయితే ఈ కింద అంతస్తైన స్తంభాలు, మండపం నిర్మాణం ఇంకనూ పూర్తి చేయలేదు. ఫస్ట్ ఫ్లోర్లో త్రిమూర్తులను చెక్కారు. సెకండ్ ఫ్లోర్లో అనంతశయన విష్ణుమూర్తి ఆలయంను నిర్మించారండి. థర్డ్ ఫ్లోర్లో కంప్లీట్ అవ్వని త్రికూట ఆలయం ఉందండి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామిని చూడండి. ఇట్లా సకల దేవతలు ఉన్నారండి. ఇక్కడ సకల దేవతలు ఉన్నారు. సో ఇక్కడ శిల్పకళ ఆధారంగా చూస్తే ఈ గుహ చాళుక్యుల కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తుందండి. అంటే అప్రాక్సిమేట్గా మనకి 1500 to 1600 ఇయర్స్ అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కన్ఫర్మ్ చేశారంటండి. అంటే అందరూ సరదాగా ఫ్యామిలీతో పాటు కలిసి బయటికి రావాలి అని అంటే ఇలాంటి పీస్ఫుల్ ప్రదేశాల్లో మనం చూసుకోవచ్చు. అంటే ట్రై చేయొచ్చు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఏంటంటే చుట్టూ పచ్చని పొలాలు, పక్కన గుహలు చూడటానికి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అసలు ఈ ప్రదేశం. ఈ మధ్య అంటే లవర్స్, కపుల్స్ అందరు చాలామంది వస్తున్నారండి. బట్ ఇలాంటి ప్రదేశం, ఇలాంటి గుహలు అంటే మన హిస్టరీ ఉన్న ప్లేసెస్ని కొంతమంది పేర్లు రాసి చెడగొడుతున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అసలు ఇవి చూడండి, భలే ఉంటాయి. అన్నీ రాతి చెక్కడాలేనండి, రాతి అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తుంది ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగున్నారు. ఇక్కడ చూడండి శిల్పాలు చాలా బాగా, మునులు, సింహం బొమ్మలు అన్నీ భలే చెక్కారండి. అవన్నీ ఆల్మోస్ట్ 1600 ఇయర్స్ బ్యాక్ అండి అప్రాక్సిమేట్గా ఇవన్నీ. లోపల కొన్ని ప్రదేశాల్లో అయితే గబ్బిలాలు ఉన్నాయండి. లోపల దగ్గరుండి నేను చూపించాను కొన్ని ప్రదేశాల్లో గబ్బిలాలని. విజువల్స్ వస్తాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ ఇప్పుడు నేను మీకు విష్ణుమూర్తి ఆలయం కూడా చూపిస్తానండి. ఇక్కడున్న విష్ణుమూర్తిని చూడగానే నాకు వైష్ణవులకు ప్రపంచంలోనే అత్యంత భక్తి ప్రదేశమైన ఈ స్వామివారిని చూస్తుంటే వైష్ణవులకు అత్యంత ప్రాముఖ్యమైన గుడి వచ్చేసి తమిళనాడులో ఉందండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం. అది తిరుచి చాలా బాగా ఫేమస్ అండి. సో ఆ టెంపుల్ గుర్తుకొచ్చింది. ఒకప్పుడు నేను జాబ్ చేసినప్పుడు టైంలో ఆ టెంపుల్కి వెళ్ళానండి. దర్శనం చాలా బాగా జరిగింది అప్పుడు నాకు. అటువంటి దర్శనం జరిగిన ఫీలింగ్ వచ్చిందండి నాకు ఇక్కడ. తర్వాత ఆంజనేయ స్వామి బొమ్మలు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని బాగా చెక్కారండి. చూడండి, ఒక గుహల్లాగా ఉంటే లోపలికి వెళ్ళి కూర్చొని సరదాగా చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము కూడా సరదాగా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళానండి. చూడండి, ఇప్పుడు మీరు చూసేది గబ్బిలాలండి. ఆ గుహల లోపల గబ్బిలాలు ఎలాడుతూ ఉన్నాయండి. చూడండి, అవన్నీ గబ్బిలాలేనండి. చూస్తే భయం వేస్తుంది ఒక్కొక్కసారి చాలామందికి. అవన్నీ గబ్బిలాలే. ఇంగ్లీష్లో బ్యాట్స్ అంటారు కదా, అవండి. అవన్నీ రాతి చెక్కడాలండి. కానీ ఆ రోజుల్లో రాయిని అలా చెక్కడంలో చాలా చాలా బాగా చెక్కారండి. లిటరల్గా చెప్పాలంటే
కొన్ని ప్లేసెస్ అయితే అంటే పర్టికులర్గా అబ్జర్వేషన్ చేసి చూస్తే ఎంత బాగా చెక్కారనేది మనకు తెలుస్తుందండి. ఇప్పుడు నేను కొద్దిగా ముందు వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఇంక వేరే చోట ఇంకా చాలా బాగా చెక్కారు. అవి నేను చూపిస్తాను మీకు క్లియర్గా. సరదాగా ఫోటోలకు పోజ్ ఇచ్చి కాసేపు మనం కూడా వీడియోలో కనిపించాలి అని ఒక ఉద్దేశంతో, లేకపోతే మనం చేయలేదు వేరే వాళ్ళు పంపించారు అవి కాపీ చేసి పెట్టారు అన్న ఫీలింగ్ కూడా వస్తుందండి, క్రియేట్ అవుతుందండి కొంతమందికి. సో అందుకోసం అని చెప్పి పర్టికులర్గా వీడియోస్లో కూడా ఉండాల్సి వస్తుంది మేము కూడా. అది కానీ ఫ్యామిలీతో వెళ్తే సరదాగా కూర్చొని కాసేపు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఉండే ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. చుట్టూ కొన్ని పొలాలు ఉంటాయండి, అసలు భలే ఉంటుంది. ఈ దారి ఉంటుందండి, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కొండకి చెక్కారండి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఈ దారి డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొండ మీద నుంచి అలా వెళ్తుంటే చుట్టూ అన్నీ చూడొచ్చు. ఎదురుగుండా లైక్ కాలవ, పంట కాలవ ఒకటి ఉంటుంది, అది ఈ దారిలోంచి వెళ్తే ఇంకొక గృహలాగా కనిపిస్తుందండి. ఆ గుహకి ఎదుగుండా ఆంజనేయ స్వామి. ఆ గుహలో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను చూడండి. వీడియో అది ఎంత క్లియర్గా ఉంది అంటే రాతిని అలా చెక్కడం అనేది చాలా టఫ్. అలా అంత పర్టిక్యులర్గా ఎలా చెక్కారు అనేది ఇప్పటికీ కొద్దిగా మిస్టరీ లాగానే అనిపించింది నాకైతే. ఆ వీడియో చూస్తుంటే ఒక క్లారిటీ వస్తుందండి మీకు. చుట్టూ చూడండి ఎంత బాగున్నాయో ప్లేసెస్. అదిగోండి ఈ ఎలా చెక్కారు అనేది చూడండి. అవంతా మ్యాన్మేడ్ స్ట్రక్చర్ అండి, ఇదంతా. మ్యాన్మేడ్ స్ట్రక్చర్ అండి ఇదంతా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తేనే మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎక్కువగా చేయగలమండి. ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, కొండకి ఎలా చెక్కారో ఎంత బాగుందో. కాకపోతే కాలు కొద్దిగా డ్యామేజ్ అయిందండి స్వామివారికి. ఈ వే చూస్తే చాలా బాగుంటుంది. వే అనేది మధ్యలో రోడ్డు, అటుపక్క కాలవ, పంట కాలవ, ఇటుపక్క కొండకి రాతి చెక్కడాలు. ఇది ఉండవల్లి గృహాల ప్రదేశం అండి. టోటల్ ఎంటైర్ ప్లేస్ ఇదండి. ఆ చివరి కనిపించేదే ఉండవల్లి గృహ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.